ఇప్పుడు నేను ఎట్లా యూటర్న్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లానే యూటర్న్ తీసుకున్నాడు. ప్రజల్లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాదయాత్ర, ప్రజల్లో కలిసిమెలిసి ఒక్కసారిగా పరిపాలన చేతికొచ్చిన తర్వాత పూర్తిగా ఆయన కంప్లీట్ గా మానేశాడండి. అది జగమెరిగిన సత్యం. ఏమి నేను చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరి మనసులో ఉండే మాటనే. ఆ మాట నన్ను చాలా సార్లు గత 5 సంవత్సరాలుగా ప్రతి వీడియోలో ఒకటి, నేను పరుష వాక్యలో అసభ్య పదజాలము వాడడానికి కారణం నాకు ప్రేరణ వచ్చి అవతలి వ్యక్తులే. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రేమించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులందరూ నన్ను హక్కున చేర్చుకున్నారు. ఎస్, వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని సభ్యత మరచి వాళ్ళు అట్లా మాట్లాడలేక నేను అలా మాట్లాడుతున్నానని ఆలింగనం చేసుకున్నారు. అది వాస్తవం. దాంతోపాటు నాకు సమాజంలో నిజానికి దగ్గరగా నడవాలనే నా అభిప్రాయం. పేదలు బాగుపడాలి అనే పేదలు, నాలాంటి పేదలు చదువుకు నోచుకొని, లేదంటే మానంతో బతకాలి, వేరే వాడి దగ్గర యాచించకూడదు, చదువుకోవాలన్నా, లేకంటే ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా, ఒక భోజనం చేయాలన్నా, ఏది చేయాలనే మానంతో మానం విడచకూడదు, అభిమానం ఉండాలి అని అనుకునేవాడిని. ఆ రెండు నాకు జగన్మోహన్ రెడ్డిలో చూశాను. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి భుజాల మీద మోసాను, ఎప్పటికీ మోస్తాను. జగన్మోహన్ రెడ్డిలో ఆ లక్షణాలు ఉన్నంత వరకు నేను మోస్తాను. కానీ రాజకీయంగా తను తప్పిదాలు చేశాడా అంటే అదే దాని మీద నేను మాట్లాడాను, గలం విప్పాను. అదే యూటర్న్ అనుకుంటే యూటర్న్ అనుకోండి. లేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే, అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరు లేరనుకోండి, అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ షర్మిల. బికాస్ ఎప్పుడైతే తను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈరోజు మంచి పనులకు, అంటే శ్రీకారం, నాడు నేడు కానీ నవరత్నాలు కానీ శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిందో అప్పుడు నేను తనకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి కంటే, పార్టీ కంటే ఎక్కువ దూషించాను. నాకు దానికి రిగ్రెట్స్ లేవు. ఆ దూషించిన దానికి నాకు కొన్ని ఛానల్స్ లేచిపోయాయి, నాకేం పెద్ద ఫరక్ పడదు. బట్ స్టిల్ ఐ స్టిక్ టు మై వర్డ్, స్టిల్ ఐ సెయిల్ విత్ ట్రూత్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ప్రభాకర్ గారు, ఇక్కడే చిన్నది అంటే మీ మాటలు లేకపోతే మీ వీడియోల్ని ఫాలో అవుతున్నవారు మీ పంచులు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. అయితే కౌంటింగ్కి ముందు, కౌంటింగ్ తర్వాత మీరు చేస్తున్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అంటే అవి ఒక కన్ఫ్యూజన్, అంటే మీరు ఏదైతే భుజాలపైన మోస్తున్న జగన్మోహన్ రెడ్డి ఛానళ్ళకి కావచ్చు, లేకపోతే ఆయన కూడా ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కావట్లేదా? నేను కావాలనే చేశాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా సార్లు చెప్పి చూశాను, చాలా విషయాలలో, పాలసీ మ్యాటర్స్ కానీ, లేకంటే తన యొక్క యాటిట్యూడ్, అంటే ఏ విధంగా తను ఎవరిని కలవకుండా ఉండడము, లేకంటే ఐప్యాక్, లేకంటే ఇంకొకటి క్వార్టరీ, వీళ్ళందరూ కూడా షీల్డ్ చేసిన విషయాలు నేను ఒకరినే కాదండి, అందరికీ తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీబడి, కార్యకర్తకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు. అందరూ గుట్టు చప్పుడు కాకుండా గుంబనంగా ఉన్నారు. కానీ నేను ఒక్కనే గలం వినిపించాను. దాని తర్వాత ఎలక్షన్లో నాకు ఎందుకో, ఒకవేళ నేను చాలా మంది ఆరా మస్తాన్ గారు 80 గెలుస్తాము, 120 ఏదో చెప్పాడు, కానీ నాకు కొడితే 165 లేదంటే 160 అదే నంబర్తో ఓడిపోతామని నేను ముందే ఊహించాను. నేను చెప్పాను కూడా చాలా సార్లు. ఎస్, నేను ఎప్పుడు పాజిటివ్ అని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని, 165తో గెలుస్తాడని చెప్పాను. కానీ అటువైపు 160తో ఓడితే, గెలిస్తే అటో ఇటో పార్, అంతేగాని మధ్యలో ఉండమని చెప్పాను. నేను ముందే ఊహించుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీరు నన్ను బాగా చూడండి, ఎలక్షన్ అయిపోయిన మరుసటి 3వ రోజు బయటకు వచ్చి జగన్ రెడ్డి మారవయ్యా అని చాలా వినయంగా, విమనంగా వీడియో చేశాను. అట్లా 3-4 వీడియోలు చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ నేపథ్యంలో తను గెలిచినా ఓడినా అతనికి నేను ఖచ్చితంగా చెప్పాలి, నా అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లని డిసైడ్ చేసుకున్నాను. ఎస్, ఎలక్షన్ కౌంటింగ్ ముందర 3 days ముందర నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం
ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు లూజ్ మిజరబులీ వాట్ ఆర్ ద రీజన్స్ అని ఒక 4-5 ఉదహరించాను. అదే వైరల్ అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని తెలిసిన వాడు, ఇంత చేసిన వాడు, ఇంత డబ్బులను పంచిపెట్టిన వాడు, 2,50,00,000 అంత కళ్ళు మూసుకొని ఉంటాడా? తనకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటుందనుకొని నాకు నేనే మోసం చేసుకున్నాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్, హీ వాజ్ బ్లైండ్ ఫోల్డెడ్ అనే దానికి నేను వేశాను. చెప్పండి ప్రభాకర్ గారు, ఒక్కసారి అంటే ఇటు వైసీపీ ఛానలే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్న ఒక చిన్న మీ వ్యాఖ్యల్ని ఇప్పుడు నేను ప్లే చేయబోతున్నాను. ఒకసారి మీకు తెలిసినవి మీకు వినిపిస్తున్నాను. నీ కోసం కాదు ప్రాణాలు ఇచ్చేది, వాడి కోసం. వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో. నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే. అంతెందుకు నీకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక చిన్న పని మీద వస్తే ఒక 6 సార్లు తిప్పించుకున్న నీ టీం, నాకు అట్లా 100 కొలలున్నాయి. నిన్ను మాట్లాడాలని కాదు, గత 5 ఏళ్లుగా నేను పంటి బిగున బిగించాను. నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పంటి బిగును బిగించాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను నీలో ఏదైనా మార్పు కోసం. నువ్వు ఇంకా మారకపోతే, నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే యు ఆర్ నాట్ గోనా కమ్ అగైన్ టు ద పవర్. రాసి పెట్టుకో. చంద్రబాబు నాయుడు ఓడి గెలిచినా ఎందుకు ఈ రోజు వరకు ఉన్నాడంటే, ఒక్క ఊర్లో ఒక సర్పంచ్ చనిపోతే, ఒక ఊర్లో ఏదో గొడవ జరిగిపోతే ఎగడా వచ్చాడు, పోయాడు, చూశాడు. నువ్వు ఎక్కడన్నా పోయిన దాఖలాలు ఉన్నాయా? నో. నువ్వు ఓన్లీ పాదయాత్ర చేశావు. అంతకు తప్పి నువ్వు ఎక్కడన్నా ఏకన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగినప్పుడు వాడికి 10 రూపాయలు ఇచ్చి చదువు చదివించావా? లేకంటే వాడి కుటుంబాన్ని ఆదుకున్నావా? లేకంటే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించావా? లేకంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తలకు ఏమన్నా ఇన్సూరెన్స్ చేసి పెట్టావా? కనీసం వాడు పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా చేసినాడు కదా. వాడు ఏదో మరి డబ్బులు మీరు వాని మీద ట్రోల్ చేశారు. వాడు 500 రూపాయలు తీసుకుని 200 కదా అది ఇన్సూరెన్స్ అని, గుర్తుందా? మరి మీరు ఏమీ చేయలేదు కదా, వాళ్ళే మేలు కదా నీకంటే. ప్రభాకర్ గారు, మీ మాటలు మీరే స్పష్టంగా విన్నట్టున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుని చూసి నేర్చుకో, డబ్బులు పంచడం ఒకటే కాదు, మరోవైపు ఇకనైనా జగన్ నీ వ్యూహాన్ని, అంటే నువ్వు ఏదైతే నడుస్తున్నావో నడవడిక మార్చుకోకపోతే పార్టీ క్లోజ్, అంటే ఇంతకంటే పెద్ద వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి చెవులకి ఇప్పటి వరకు వినిపించి ఉండవు అసలు. దట్ ఈస్ ట్రూ. నేనేమి ఐ థింక్ నేను మాట్లాడాను. No, there is an exaggeration in that one. ఎందుకంటే నేను అతన్ని ఎప్పుడు కానీ ఐ థింక్ ఏకవచనంతో సంబోధించుంటాను కానీ ఎస్, దోస్ థింగ్స్ ఆర్, దేర్ ఈస్ అ విన్నర్ మీనింగ్ ఫర్ ఇట్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే ఫ్రేజ్ మాట్లాడానా లేదా అనేది నాకు డౌట్. అఫ్ కోర్స్ మాట్లాడిండొచ్చు, అందులో తప్పేం లేదు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. రాజకీయం అనేది సంక్షేమమే, అభివృద్ధి అనేది రెండు. కానీ చేసి చెప్పుకోలేని తనం అనేది కూడా దాంట్లో ఉంది. నేను రంగరించి మాట్లాడాను. చేసిన దాన్ని పదే చెప్పడం మన మీద మనమే బిల్లింగ్ పెంచుకోవడం అవుతుంది. వాళ్ళ జనాల ఎక్స్పెక్టేషన్స్ మనం ఒకవేళ మీట్ కానప్పుడు, నువ్వు ప్రతిరోజు నేను ఇచ్చేసానంటే ఇంకా ఇయ్యి అంటారు. నువ్వు ఇన్ని ఇచ్చావు కదా నిన్న మొన్న, మాకు రేపు ఇంకేమన్నా ఇస్తాడేమో అనుకుంటారేమో అనేది నేను ఒక స్ఫురించేటట్టు చెప్పాను. ఏదైనా కానీ మనం ఏదంటే పదే చెప్పడం కూడా అది పద్ధతి కాదని చెప్పాను నేను. అంటే అండ్ ఆల్సో రాజకీయం అంటే పట్టు విడుపులు ఉండాలి రాజకీయంలో కొంచెం. అంటే ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకులు ఒకవేళ నీ పార్టీలో ఏదైనా తప్పు చేస్తున్నారంటే నువ్వు అతన్ని మాట్లాడకుండానే నా దగ్గరికి రావద్దు పోమనడము, లేకంటే ఏం జరిగింది అనే దాన్ని కూడా రివ్యూ చేసుకోకుండా పోవడము, లేదంటే అసలు రాజకీయం నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఆశించి వస్తారో, లేకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ఆల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, నేను ఒక కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకున్నాను, ఒక ఎవడో బీహార్ వాడో లేకంటే ఒక యూపీ వాడో తమిళనాడు వాళ్ళని హైర్ చేసుకొని లేకంటే కర్ణాటక వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి భాష తెలీదు, దేశం పరిస్థితి తెలీదు, రాష్ట్రం పరిస్థితి తెలీదు, ఒక్క చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఏదైనా రోబో కాల్స్ని తీసుకొని
సమాధానం రాసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని చేసావంటే ఎస్ దట్ ఈస్ ద ట్రూత్, దట్స్ నాట్ రాజకీయం. యూ నేను చెప్పిన చంద్రబాబు నాయుడు 75-76 సంవత్సరాలండి. ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి. ఆయన ఒంటి నిండా ఏదో ఉంటుంది, నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలే. అన్ని బాధల్లో స్టాక్స్ వేసుకొని ఎర్రటి ఎండలో తిరిగాడు. ఇప్పుడు కాదు, గెలిచినప్పుడు తిరిగాడు, ఓడిపోయిన. మీకు ఒక విషయం తెలుసో లేదో అండి, రామారావు గారి దాంట్లోకి రావడానికి, ఆయన పార్టీలోకి రావడానికి 3 సంవత్సరాలు జగన్ గారి లాగానే కష్టపడ్డాడు. కర్షక పరిషత్ అని ఊరు గ్రామం తిరిగి ఆ కర్షక పరిషత్తులో ప్రతి ఒక్కరి నంబరు పేరు నోట్ చేసుకొని పైకి వచ్చిన వ్యక్తి ఏమే. కానీ ఈ బికేమ్ ఏ కంప్యూటర్ గాయ్. అదే గెలుపోవటములు అతనికి ఫేమ్ తీసుకొచ్చింది, గెలుపోవటములు అదే డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సంక్షేమం అనేది అంటే తన తండ్రి యొక్క ఆ ప్రజలకి ఏమి చేయాలో తండ్రి కంటే ఎక్కువ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, చేశాడు కూడా. కానీ అదే పామై గడిచింది. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మిగిలిన మర్చిపోయినావో రాజకీయం చేయడం అంటే, పార్టీ సమీక్షలు, పార్టీ కార్యకర్తలు నిన్ను మోసిన వాళ్ళు 5 ఏళ్లుగా నీ కోసం ఎదురు చూసి అయినా కానీ వేశారండి ఓట్లు. ప్లస్ రెండోది కొన్ని అడమెన్సీ అంటే సలహాలు తీసుకోకపోవడం ఒకటి. ఎవరైనా క్యాబినెట్ లో ఏదన్నా ఫలాన్ని చెప్పడానికి నీకు అవకాశమే ఇవ్వలేదు. ఐ థింక్ ఈ షట్ అంటే మామూలుగా మూసేశాడు అంతే కంప్లీట్ గా. నేను సంక్షేమమే చేస్తాను. సేమ్ చంద్రబాబు కూడా అంతే కదా. నేను విమానం ఎక్కి వేరే సింగపూర్ పోతానన్నాడు. పో సింగపూర్ పో, లేకంటే అమెరికాకు పో, లేకంటే కంప్యూటర్ కనిపెట్టచ్చు, సెల్ ఫోన్ పెట్టు, లేకంటే హైదరాబాద్ పట్టణంలో పెట్టు అని చెప్పారు. 2 సార్లు ఓడిచారు కదా, మొన్న ఓడిపోయాడు కదా మొన్న చాలా. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మేడ్ హిమ్ టు. ప్రభాకర్ గారు, ఇక్కడ కీలకంగా మీరు మొత్తం అంటే 2019లో విజయాన్ని అంతా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తే, ఇప్పుడు 2024లో ఓటమి అంతా ఆయనకి ఆపాదించేలా ఉన్నారు. కాదు ప్రభాకర్ గారు, ఇక్కడ మరి సజ్జల కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళంతా చేసింది ఇప్పటివరకు మీరంతా విమర్శిస్తున్న దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదంటారు ఈ ఓటమికి? నేను దాన్ని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను దీని గురించి నేను చాలా సార్లు వీడియోలు వేశాను. ఒకటండి, ఎవరైనా కానీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పాత్ర అంతులో ఉంది. వాళ్ళు ఏం చేశారనేది నాకు డీటెయిల్స్ చెప్పమంటే నేను చెప్తాను. కానీ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు పోస్ట్ మార్టం డీటెయిల్, ఎందుకంటే నాకు ఒక ఆధారాలు కొన్ని ఉన్నాయి, అంటే మిగిలిన నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ అల్టిమేట్లీ జగన్మోహన్ రెడ్డి, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఆపాదిస్తాం మళ్ళీ, అంతేగాని ఇంకెవరికైనా ఎందుకు పెడతామండి? మీకు విషయం తెలుసునా, జగన్మోహన్ రెడ్డి 100% అధికారంలో ఉండి 151 సీట్లు సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు అమ్మనా బూతులు తిట్టలేదు, ఎంతమంది తొడలు కొట్టలేదు, ఎంతమంది ఫారిన్ నుంచి సైకో అనలేదు, ఒక సీఎంను పట్టుకొని అనలేదా అండి? మీకు లేవా వీడియోలన్నీ గణేష్ గారు? లేవా? ఎస్. ఇప్పుడు నేను ఒక్కనే కనిపిస్తున్నానా? నేను ఎందుకోసం అన్నాను? అదిగో అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేశాను, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేశాను. ఇది కార్యకర్తల కోసమే చేశాను నేను. అంటే ఇక్కడే ప్రభాకర్ గారు, ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, బయట వాళ్ళు ఎన్నైనా పర్వాలేదు, పార్టీ అంతర్లీనంగా ఇప్పటివరకు మీరు చెప్తున్న మాటల్లో జగన్మోహన్ రెడ్డిని భుజాలపైన మోసిన ప్రభాకర్ ఈ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. అసలు ఓటమికి గల కారణాలు మీ వీడియోలను కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీ దృష్టికి వచ్చే ఉంటాయి ఇప్పటికి. చేసుకొని ఇట్ ఈస్ నథింగ్. కానీ మన పంతా మార్చుకోవాలనేదే నేను దానికోసమనే చేశాను. దట్స్ గుడ్. వాళ్ళు వింటే మంచిది పార్టీ, లేదంటే అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఏ పదవి ఆశించడం లేదు, నాకు ఏ పదవి అవసరం లేదు. ఎస్, ద ట్రూత్. అంటే ఇంత బయట వ్యక్తులు ప్రభాకర్ గారిని ఇంత బాగా అర్థం చేసుకుంటుంటే పార్టీలో ఉండేవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ వ్యాఖ్యల్ని? అదే ప్రాబ్లం, అది వారి కర్మ, వదిలేయి. ఇంకోటి ఇక్కడ ప్రభాకర్ గారు కీలకంగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు చెప్పారు. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోకూడనివి కొన్ని ఉన్నాయి. ఏ ఎండక గొడుగు పట్టడము అవన్నీ వేరు పక్కన పెడితే, రాజకీయం అంటే
ఈ రోజు కూడా పార్టీ అండి, ఈ రోజు కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఫండింగ్ కానీ లేదంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తనతో ఎప్పటికీ ఉన్నారు. వాళ్ళు 1% 2%. దాని తర్వాత కార్యకర్తలు సామాజిక వర్గాలకు అతీతంగా కార్యకర్తల్ని ఎప్పుడు ఏమి జరిగినా పోయి పరామర్శిస్తాడు, విన్నాడు, వాళ్ళకి చెప్పాడు. సామాజిక వర్గాలకు అతీతంగా అని చెప్తున్నాను నేను ఇప్పుడే. ఓకే, అది మనం నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పిన నేను. ఏమే అందరిలాగా అతనిలాగా అబద్ధాలు చెప్పనవసరం లేదు. కానీ ఇంకోటి చెప్పిన చంద్రబాబు చెయ్యనివి చెప్పుకున్నాడు పదే, కానీ నువ్వు చేసినవి చెప్పుకోలేకపోయినాడు. ఇది నేర్చుకోవాలా లేదా? అదే కదండి నా బాధ. ఎందుకు ప్రభాకర్ గారు ఎందుకు మీ మాట వినటం లేదు? అదే లాస్ట్ నా మాట వినాలని నాకేం లేదండి. నేను అభిప్రాయాన్ని వెలిపుచ్చుతున్నాను. వింటే వినొచ్చు, వినకపోతే పోవచ్చు. నాకేం పెద్ద ఐ మే ఫీల్ లిటిల్ బ్యాడ్ ఫర్ అ వైల్, బట్ నా జీవితము నాది ఇలా ఉంటాయి. నాకు ఒక ఫాలోయింగ్ ఉంది, నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు, నా మాట తీరు. అంటే పార్టీ తెలుసో లేదో ప్రభాకర్ గారు, పార్టీ మంచి కోసం, ఇప్పుడు మీరు అన్నట్టు మీరేం ఆశించట్లేదు అని చెప్తున్నారు, పార్టీ మంచి కోసం అని చెప్తున్నారు. పార్టీ మంచి కోసం వెళ్తున్నప్పుడు ఎందుకు వాళ్ళంతా దాన్ని స్వీకరించలేకపోతున్నారు మీ నుంచి? ఎక్కడ అంటే లోపం వాళ్ళ ఉందా లేదా ప్రభాకర్ గారు? అవగాహన రాహిత్యం కానీ ఇగ్నోరెన్స్ ఏముంది తీసి పడేయడము, అవగాహన రాహిత్యం. నా అంత అవగాహన లేదేమో వాళ్ళకి. మరి అంటే నేను అదే ఏం చెప్పమంటావు చెప్పు. అదే కదా అవగాహన రాహిత్యం. ప్రభాకర్ గారు, మీరు అనేక అంశాలను చర్చిస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు, పోస్ట్ మార్టం లాంటిదే చేస్తున్నారు. అమరావతి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పీపుల్స్ రాజధానిగా వాళ్ళు అనుకుని ప్రకటించింది అంతకుముందు తెలుగుదేశం, దాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అనేక మంది ఆందోళన చేశారు, అక్కడ భూములు ఇచ్చిన రైతులు కావచ్చు. కానీ ఇది ఎక్కడ అజెండాగా పెట్టలేదు ఎవరు కానీ, ఏ పార్టీ అది అజెండాగా పోలే, ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. కానీ ప్రజల్లో మాత్రం అది ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఎందుకంటే వెన్ దేర్ వాజ్ నథింగ్ మెటీరియలైజ్డ్. 3 రాజధానులు. నీకు విషయం తెలుసా, మీరు ఎంత నాకు తెలియదండి, నేను మీకంటే ఎక్కువ ఫాలో అవుతాను. ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు, నేను అట్లనే మాట్లాడతాను. ఎందుకంటే నేను అది మాట్లాడితే నాకు మాటలు వస్తాయి. యూ ఫాలో జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫాలో అయితే కరెక్ట్ గా చూడండి ఎన్నిసార్లు అది కోర్టు ఆ మొట్టికాయలు వేసిందా, లేకంటే నువ్వు అది నీ చేతకాంతనం, లేకంటే వాడు అడ్డం పెట్టాడు ఈడు అడ్డం పెట్టాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియాని తీసుకున్నప్పుడు నువ్వు ఎంతవరకు దాన్ని సాధించగలిగినావు. ఓకే, నువ్వు అమరావతి వద్దనుకున్నావు, 3 డెవలప్ చేస్తున్నావు. యూ కుడ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, దట్స్ క్లియర్ కట్. ఎస్ ఆర్ నో 5 సంవత్సరాలలో. కానీ అడ్డంకులు ఎన్నున్నాయనేది అది ఒకటి గుర్తుందండి. ఎవరు దాని అజెండాగా తీసుకోలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ నాట్ ఎంఫసైజింగ్, చంద్రబాబు నాయుడు. కానీ ప్రజల్లో మాత్రం నేను అంటున్నా చూడు ఈ విషయాలు, అరే ఇది ఎక్కడికి తెమ్మలేదు. ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎనఫ్, ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్, చాణక్యుడు ఎనఫ్ టు మేక్ 3 రాజధానిస్ అనేది ప్రజల్లోకి వచ్చింది. అమరావతి ఉన్న ప్రేమ లేకంటే అమరావతిని చెడగొట్టాడని మాత్రం లేదు. కానీ ఫెయిల్యూర్ అంటే ఒకటి చంద్రబాబు తీసుకున్న అజెండా ఒకటే చెప్తానండి. ఆయన సూపర్ 6 అనేది ఏదో లైట్ గా తీసుకున్నాడు, కానీ అతని అజెండా జగన్ సైకో, గొడ్డలి బాబాయ్, షర్మిల, ఇంతకు తప్పితే ఇంకేమైనా అజెండా ఉందా? నీకేమన్నా అనిపించిందా? నువ్వు ఎన్నిసార్లు చూసావు అతని స్పీచ్? అంటే నా స్పీచ్ నువ్వు అనాలిసిస్ ఇవన్నీ కూడా జనాలు నమ్మినట్టే కదా, మీరు చెప్తున్న ఏవైతే ఎజెండాలు ఉన్నాయో వాటిని నమ్మినట్టే కదా. నమ్మినారా ఇప్పుడు నేను అనిపిస్తుందా? కానీ అంతవరకు నాకు అనిపిస్తలే. ఓటమి చూసిన తర్వాత నమ్మారనుకుంటున్నా. కానీ దానికి నేను అనుగుణంగానే నేను వీడియోలు వేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా చెప్పండి, లోకేష్ రెడ్ డైరీలో, రెడ్ బుక్లో పంచ ప్రభాకర్ పేరు ఉండి ఉంటుందా? ఎందుకంటే మీరు చాలా అనాలిసిస్లు చేస్తున్నారు. నేను ఉన్నా లేకపోయినా అది నాకు భయం అనేది లేదు. ఉంటే అతను నా మీద ఏమన్నా చేయాలనుకుంటే చేయొచ్చు, ఐఎమ్ రెడీ. నాకు తెలియదు అతను నా పేరు ఉందో లేదో రెడ్ బుక్ లో. ఫైనల్గా చెప్పండి, ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? ఇండియాకు వచ్చే పరిస్థితులు లేవు, వచ్చేటప్పుడు అందరికి చెప్పే వస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు.
ఇది మనకి పంచ్ ప్రభాకర్ గారు వేస్తున్న పంచులు ఏంటి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత ఆయన ఒక యూటర్న్ లాంటిది తీసుకున్నాడు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవి విమర్శలుగా వాళ్ళు అనుకున్నా ఇది సలహాలుగా ఆయన చెప్తున్నాడు. ఇలాగా కాకపోవడం వల్లే ఈ సూచనలు పాటించకపోవడం వల్లే పార్టీ వైఫల్యానికి కారణమని విశ్లేషణ చేస్తున్నారు. మరి ప్రభాకర్ గారి పంచ్ ఎంతవరకు ఆ పార్టీకి వైసీపీకి తగులుతుందా, వారు కరెక్ట్ రూట్లో వెళ్ళగలుగుతారనేది చూడాల్సిందే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.